హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 66వ అధ్యాయము 25వ శ్లోకం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. స్థిర పతితమాలోక్య రాజద్వారే సకుండలం కిమిదం కస్య వా వక్త్ర మితి సంశిశిరే జనాః. శాంత్ కుమారి మాత చూడండి. हरे कृष्ण शांत कुमार माता जी. నేను కాదనుకున్నా మాతాజీ. అరే ప్రభు, సారీ ప్రభు క్షమించాలి. చాప్టర్ ఎంత ప్రభుజీ తెలీదు. మాతాజీ 66వ చాప్టర్ 25వ శ్లోకము. మీరు తర్వాత శ్లోకం చదివితే గానీ లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదవండి. అలాగే ప్రభు.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కుండల విభూషితమగు శిరము రాజద్వారము చెంత పడియుండుటను కాంచిన జనులు చతితులైరి. వారిలో కొందరు ఇది ఏమిటి అని అడుగగా, మరికొందరు ఇది శిరము, కానీ ఇది ఎవరిది అని పలుకసాగిరి. భాష్యం. శ్రీల ప్రభుపాదులు దీనిని ఈ విధముగా వ్యాఖ్యానించిరి. కాశీరాజు శిరము పురద్వారము గుండా ఎగిరి వచ్చి పడినప్పుడు జనులు గుమికూడి ఆ అద్భుతమైన విషయమును ఆశ్చర్యముతో తిలకించిరి. దానికి కుండలములు ఉండుటను గమనించిన వారై అది ఎవరిదో శిరమని వారు తెలుసుకోగలిగిరి. అది ఎవరి శిరమై ఉండవచ్చునని వారు కొంత ఆలోచించిరి. కృష్ణుడు కాశీరాజు యొక్క శత్రువు కనుక అది కృష్ణుని శిరమని కొందరు తలచిరి. శత్రువు వధించబడినందులకు జనులు ఆనందము పొందినట్లుగా శ్రీకృష్ణుని శిరమును కాశీరాజు పురములోనికి విసిరివేసి ఉండునని వారు అంచనా వేశాయి. కానీ అది కాశీరాజు శిరమే గాని కృష్ణుని శిరము కాదని చివరకు తేలినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. రాజ్ఞా కాశీపతిర్జ్ఞాత్వా మహిష్యా పుత్ర బాంధవా పౌరాశ్చాః హతా రాజన్ నాథానాదేతి ప్రారుధన్. సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, అది తమ రాజు కాశీపతి శిరమని గుర్తించినంతట రాణులు, పుత్రులు, ఇతర బంధువులు, పురజనులతో పాటుగా అయ్యో మేమందరము చచ్చితిమి, హే నాథ నాథ అని దీనముగా విలపించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సుదక్షిణస్తస్య సుతః కృత్వా సంస్థావిధిం పతేః నిహత్యా పితృహంతారం యాస్యాం యాపచితం పితుః ఇత్యమనాభిసంధాయ సోపాధ్యాయో మహేశ్వరం సుదక్షిణోర్చయామాస పరమేణ సమాధినా. లక్ష్మీజీ మాతాజీ. హరే కృష్ణ. రాజు తనయుడైన సుదక్షిణుడు తండ్రికి అంత్యక్రియలు కావించిన పిమ్మట తండ్రి హంతకుని వధించట ద్వారానే ఆయన మరణమునకు ప్రతీకారము చేయగలను అని మనస్సులో సంకల్పము చేసుకొనెను. ఆ విధముగా ఉదార స్వభావుడైన సుదక్షిణుడు పురోహితులతో కూడి తీవ్ర సమాధిమగ్నుడై మహేశ్వరుని ఆరాధించెను. భాష్యము. కాశీనగరమునకు ప్రభువు విశ్వనాథుడు అనగా శివుడు. విశ్వనాథుని మందిరము నేటికిని వారణాసిలో ఉన్నది. ప్రతిరోజు వేల కొలది తీర్థయాత్రికులు ఆ మందిరమును సందర్శించుచుందురు అని శ్రీల ప్రభుపాదులు వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. పిత్రో విముక్తే భగవాన్ తస్మై వరామాద్విభుః పితృహంతృవధోపాయం సవవ్రే వరమీప్సితం. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. ఆ అర్చన చే సంతృష్టుడైన పరమశక్తివంతుడగు శివుడు అవిముక్తమగును పవిత్ర స్థానమున దర్శనమసగి సుదక్షిణుని అభీష్ట వరమును కోరుకుమ్మనెను. పితృహంతకుని వధించడి ఉపాయమును రాకుమారుడు వరముగా కోరుకొనెను. హరే కృష్ణ. దక్షిణాగ్నిం పరిచరా బ్రాహ్మణై సమం ఋత్విజం అభిచారా విధానేన సచాగ్ని ప్రమథైర్వృతః సాధయిష్యతి సంకల్పం అబ్రాహ్మణ్యే ప్రయోజితః ఇత్యాదిష్టస్థదా చక్రే కృష్ణాయాభిచరన్ వ్రతి. రాజేశ్వరి మాతాజీ అనువాదము, గీతా కుశల మాతాజీ భాష్యం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. బ్రాహ్మణులతో కూడి ఆ వ్యభిచార విధితో దక్షిణాగ్ని
అంటే అది పురోహితుణ్ణి సేవింపుము. అప్పుడు ఆ దక్షిణాగ్ని బ్రాహ్మణ విరోధులపై ప్రయోగించబడినప్పుడు పలువురు ప్రమదులతో కూడిన వాడై నీ అభిష్టమును తీర్చగలడు అని శివుడు పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. శక్తివంతమైన దక్షిణాగ్నిని కేవలం బ్రాహ్మణత్వ విరోధి పైననే ప్రయోగించవచ్చునని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణులకు పరమ అనుకూలుడు. యథార్థమునకు అతడు బ్రాహ్మణత్వమును పరిరక్షించువాడును అయి ఉన్నాడు. కనుక సుదక్షిణుడు ఈ వ్రతశక్తిని శ్రీకృష్ణునిపై ప్రయోగించుటకు యత్నించినచో అతడే నశించిపోగలడని శివుడు ఎరిగి ఉండను. హరే కృష్ణ. తతోగ్నిరుత్తితత్కుండాన్మూర్తిమానాతి భీషణః తప్తతామ్రసికాస్మశ్రు రంగారోద్గారిలోచనః దంష్ట్రోగ్రభృకుటిదండా కఠోరాస్య స్వజిహ్వయా ఆలిహన్ సృక్వణీనగ్నో విధున్వం స్త్రిశిఖం జ్వల. రాధమ్మ తెచ్చి పిమ్మట యజ్ఞకుండం నుండి అగ్ని బయలుబెడలి అతి భీషణముగు నగ్న రూపమును దాల్చును. ఆ అగ్ని రూపుని శిఖా గడ్డము కరిగిన రాగి రంగులో ఉండెను. వాని నేత్రములు నిప్పురోబులను వెదజల్లుచుండెను. కోరలతోనూ ఘోరముగు దుకుటి శాపములతో వాని ముఖము అతి భీకరముగా నుండెను. తన నాలుకతో నోటి అంచులను నాకుచు ఆ దానవుడు ధరించుచున్నట్టి తన త్రిశూలమును కదిలించసాగింది. హరే కృష్ణ. త్యాగు ప్రభు. పద్భ్యాం తాళ ప్రమాణాభ్యాం కంపయన్నవనీతలం సోభ్యధావాద్రుతో భూతైర్ద్వారకాం ప్రదహన్ దిశః. సుభరత్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ చదువుతాను ప్రభుజీ. తెచ్చుకెళ్ళి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 34వ శ్లోకం కదా ప్రభుజీ? అవును మాతాజీ, అవును. తాళవృక్షమంతటి పొడవు కలిగిన కాళ్లతో ఆ అసురుడు ప్రమదగణ సమేతుడై భూమిని కంపింపచేయుచు సమస్త దిక్కులను దహింపచేయుచు వేగముగా ద్వారక వైపునకు పరిగెడెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. తమాభిచార దహన మాయాంతం ద్వారకౌకసః విలోక్య తత్ర సుసర్వే వనాదాహే మృగా యదా. అక్షై సభయాం క్రీడంతం భగవంతం భయాతురాః త్రాహి త్రాహి త్రిలోకేశ వహ్నే ప్రదాహతః పురం. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 2 శ్లోకాలు అనువాదించు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ప్రణం. అభిచార విధిచే సృజించబడిన అగ్ని దానవుడు అరుదెంచుటను గాంచిన ద్వారకావాసులు దావాగ్నిచే బీతిల్లిన జంతువుల వలె నిపులులైరి. ఒక నిమిషం. భయాతురులైన జనుడు సభలో పాచికలాడుతున్నట్టు భగవానుని ఉద్దేశించి, ఓ త్రైలోక్యనాథ కాపాడము, పురమును దర్గమొనర్చున్నట్టి ఆ అగ్ని నుండి మమ్ము రక్షింపమని అరిచిరి. హరే కృష్ణ. శ్రుత్వా తజ్జన వైక్లవ్యం
దృష్ట్వా స్వానం చ సాధ్వసం శరణ్య సంప్రహస్యాః మా భైష్ట్యత్యావితా స్మృహం సర్వస్యాంతర్బహిః సాక్షి కృత్యాం మహేశ్వరీం విభుః విజ్ఞాయ తద్విఘాతార్థం పార్శ్వద్ధం చక్రమాదిశత్. హరిత మాతజీ 37వ శ్లోకము. 38వ శ్లోకం అనువాదం మహాలక్ష్మి మాతజీ, విజయలక్ష్మి మాతజీ. 38వ శ్లోకం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ. పరమ శరణ్యుడగు శ్రీకృష్ణుడు జనుల కలవరములు విని తన వారును కలత చెందుటను గాంచి నవ్వుచు భయపడవలదు, నేను మిమ్ము రక్షించదును అని పలికెను. 38. సర్వుల అంతే మాతజీ, అంతే అంతే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మహాలక్ష్మి మాతజీ. ప్రభాతి మాతజీ చదండి. హరే కృష్ణ ప్రభు. నేను చదవచ్చా? మీరు అనువాదించండి. భాష్యం ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ. సర్వుల ఆంతర్యములకు సాక్షి అయినట్టి భగవానుడు ఆ రాక్షసుడు శివుని యజ్ఞాగ్ని నుండి సృష్టించబడినాడని తెలుసుకొనిన వానిని పరాజితుని చేయుటకు చెంతనే వీచియున్నట్టి చంద్రకాయుధమును పంపెను. హరే కృష్ణ ప్రభు. ప్రణామం. ప్రభావతి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, నాకు చెప్పున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి భాష్యం చదవండి. 38 రాజు పాత్రను పోషించుతున్నట్టు శ్రీకృష్ణుడు పాచికలాటలో నిమగ్నుడై ఉండి అగ్ని రాక్షసుని దాటి వంటి అల్పమైన విషయమును కొనగొరలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించని. అందువలన చక్రాయుధమును పంపి అవసరముగా కార్యమును చేపట్టమని ఆదేశించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. తత్సూర్యకోటి ప్రతిమం సుదర్శనం జాజ్వల్యమానం ప్రళయానల ప్రభం స్వతేజసాకం కకుభోదరోదసి చక్రం ముకుందాస్త్రమధాగ్నిమార్దయ. శివలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ముకుందుని చక్రాయుధమైన ఆ సుదర్శనము కోటి సూర్యుల వలె ప్రకాశించును. దాని కాంతి ప్రళయాగ్ని వలె ప్రకాశించగా దాని తేజస్సు ఆకాశమును సకల దిక్కులను రోదస్సిని అగ్ని రాక్షసుని కూడా బాధించును. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. కృత్యానల ప్రతిహత సరదాంగ పాణేర్ అస్త్రౌజసాసను సనృపభగ్నముఖో నివృత్త వారణాసిం పరిసమేత్య సుదక్షిణం తం సత్విజ్ఞనం సమదహత్ స్వకృతోభిచారాః. శ్వేతమాతజీ మీరు అనువాదం చదవండి. భాష్యము సుభరత్న మాత చదివేశారు కదా. శాంతకుమారి మాతాజీ భాష్యం చదవలేదు మాతాజీ. అయితే చదవండి శుభలక్ష్మి మాతాజీ, సుభరత్న మాతాజీ. శాంతకుమారి మాతాజీ మీరు తర్వాత చదువుతారు. సరే. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. రాజా, యోగ బలముచే సృజింపబడిన అగ్ని శ్రీకృష్ణ అస్త్ర ప్రభావముచే భంగపడినదై ముఖమును త్రిప్పుకొని వెనుదిరిగాను. హింస కొరకే సృజించబడిన ఆ రాక్షసుడు వారణాసికి తిరిగి చేరి ఆ నగరమును చుట్టుముట్టి తనను సృజించిన వాడేనైనను సుదీక్షణుని వాని పురోహతులను దగ్ధం చేసి వధించాను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. భాష్యము. దీనిని శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. ద్వారకను దగ్ధము కావించుటలో విఫలమైన అగ్ని రాక్షసుడు కాశీరాజు రాజధాని అయిన వారణాసి తిరిగి వెడిలెను. వాడు వెనుతిరిగి రాగా
అభిచారిక విధికి తోడ్పడిన పురోహితులు వారి యజమాని అయిన సుదక్షిణుడు దాని దేదీప్యమాన తేజస్సును కాలి బూడిదయ్యిరి. తంత్రములందు ఉపదేశించబడినది అభిచారిక విధులను అనుసరించి ఒకవేళ మంత్రము శత్రువును వధించుటలో విఫలమైనచో ఎవరినో ఒకరిని చంపవలెనని ఉన్నదని అది మూల సృష్టికర్తనే వధించును. సుదీక్షణుడు దానిని సృజించిన వాడు. పురోహితులు వానికి సహాయపడిరి. అందువలన అందరూ కాలి భస్మమైరి. దానవులు పద్ధతియే ఇది. భగవంతుని చంపుటకు వేరేదియో సృష్టించుతురు, కానీ అదే ఆయుధంచే వారు వధింపబడుతురు. హరే కృష్ణ. చక్రం చ విష్ణోస్తదను ప్రవిష్టం వారణాసీం సాటా సభాలయాపణాం సగోపురాటాలకోష్ట సంకులాం సకోసహస్త్యా స్వరధానశాలిని. శాంతకుమారి మాతాజీ. అగ్నిరాక్షసిని అబ్బగించుతూ విష్ణు చక్రం కూడా వారణాసి యందు ప్రవేశించి సభాభవనములు, ఎత్తైన మండపములతో కూడిన నివాస స్థానములను, అనేకమైన అంగళ్ళు, గోపురములు, గురుజులు, కోష్టములు, కోశాగారములు, గజాశ్వరథశాలలు, ధాన్యశాలలు మొన్న వాటితో పాటు నగరంలోని అంతటిని కాల్చి బూడిద చేసింది. దగ్ధ్వా వారణాసీం సర్వాం విష్ణోశ్చక్రం సుదర్శనం భూయః పార్శ్వముపాతిష్టకృష్టకర్మణః. పాశం లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. చదివాను ప్రభు. చదవాలి మళ్ళీ. చదివారా? ఓకే. అయితే రాజేశ్వరి మాతాజీ మీరు చదివారా? నేను చదువుతాను ప్రభుజీ, నేను చదవలేదు. చదివా ప్రభు, చదివాను. ఎవరు చదవలేదండి? హరే కృష్ణ. ప్రసన్న మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. వారణాసి నగరమునంతటిని దగ్ధమునర్చిన పిమ్మట విష్ణువు యొక్క సుదర్శన చక్రము తిరిగి వచ్చి అనాయాస కర్ముడగు శ్రీకృష్ణుని చెంతకు చేరండి. ధన్యవాదాలు ప్రభుజీ. యయేనం శ్రావయేన్మర్త్యా ఉత్తమ శ్లోక విక్రమం సమాహితో వా శృణుయాత్ సర్వపాపై ప్రముచ్యతే. శశికళ మాస్టర్. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? లాస్ట్ శ్లోకం. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఉత్తమ శ్లోకుడగు శ్రీకృష్ణుని ఈ వీరోచిత లీలలను వర్ణించువాడు లేదా శ్రద్ధతో వినువాడునైన మర్త్యుడు సర్వపాప విముక్తుడగును. శ్రీమద్ భాగవతం నందలి మిథ్యా వాసుదేవుడగు పోండకుడు అను దశమ స్కందంలోని 66వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారి వినమ్ర శిష్య ప్రణిత అగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. సో నిన్న మనము చూసాం ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు పౌండ్రకుడిని సంహరించిన తర్వాత పౌండ్రకుడి మిత్రుడైనటువంటి కాశీరాజును కూడా సంహరించడం జరిగింది అన్నమాట. సంహరించడమే కాదు, కృష్ణుడు ఏం చేశారు, తన యొక్క బాణాలతోటి కాశీరాజు యొక్క శిరస్సుని దేహం నుంచి వేరు చేసి గాలిలో ఆ యొక్క శిరస్సు వెళ్ళి కాశీ నగరంలో పడేలాగా చేశారంట. కాశీ నగరంలో పడేశారన్నమాట. సో ఎలా అయితే కనుక గాలితోటి పద్మకోశం ఎలా అయితే కనుక ఎగిరిపోతుందో అలా ఎగిరిపోయి కాశీనగరంలో పడేలాగా చేశారన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా సంహరించేసిన తర్వాత ఆయన ద్వారకా నగరానికి తన పని అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయారు. ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు అన్నమాట. కానీ ఇక్కడ ఏమైంది, సో ఆ యొక్క శిరస్సు ఎప్పుడైతే కనుక ఏమైపోయింది, ద్వారకా నగర కాశీ నగరంలో పడింది అన్నమాట, వారణాసిలో పడింది.
పడిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఎవరికి కూడా అర్థం అవ్వలేదు, ఏంటిది ఏంటిది అని అనుకున్నారు అందరూ. దగ్గరికి వచ్చి చూస్తే కనుక ఇది ఎవరిదో తల, ఇది ఎవరిదో శిరస్సు ఇది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ శిరస్సుకి మా కర్ణకుండలాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఉన్న తర్వాత వాటిని అన్నిటిని కూడా చూశారు. చూసిన తర్వాత ఎవరిదై ఉంటుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారనమాట. మన రాజుగారు వెళ్ళారు కదా యుద్ధం చేయడానికి, రాజుగారు కృష్ణుడిని చంపేసి ఉంటారు, కృష్ణుడి తల ఇక్కడికి వచ్చి పడేలాగా చేసి ఉంటారు, మనం అందరం కూడా చూసి ఆనందిస్తామని అలా చేసి ఉంటారు అని చెప్పి కొంతమంది అన్నారంట. సో వాళ్ళు అలా అనుకున్న తర్వాత మళ్ళీ లేదు అని చెప్పి మళ్ళీ ఏదో తేడాగా ఉందని చెప్పి మళ్ళీ చూస్తే కనుక అది ఎవరిది తల, చివరిగా వాళ్ళ రాజుగారి తలే, అది కాశీరాజు తల అన్నమాట. ఎప్పుడైతే గనక ఈ కాశీరాజు తల అని చెప్పి తెలిసిందో వెంటనే ఆ యొక్క విషయము మొత్తము ఆ యొక్క అంతఃపురానికి, అక్కడ ఉన్నటువంటి మెయిన్ రాజుగారి భవనానికి కూడా వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చేసి అయ్యో మా రాజుగారు చనిపోయారు, నా భర్త చనిపోయారు, మా తండ్రి చనిపోయారు అని చెప్పి వాళ్ళందరూ కూడా రోధిస్తూ ఉన్నారనమాట. తర్వాత సో తర్వాత ఆయన యొక్క కుమారుడు అనమాట, కాశీరాజు కుమారుడు సుదక్షిణుడు అనమాట. తండ్రి అంత్యక్రియలు అయితే కనుక ఆయన పూర్తి చేశాడు, కానీ పూర్తి చేసిన తర్వాత ఆయనకి ఇంకా చాలా కోపం ఉంది. ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని చంపాలి అని చెప్పి ఆయన ప్లాన్ చేశారన్నమాట. ప్లాన్ చేసి ఆయన ఏం చేశారు, కాశీపురానికి ఎవరు అధిపతి, శివుడు, పరమశివుడు అన్నమాట. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర బాగా ప్రార్థన చేయడం జరిగింది అనమాట. బాగా ప్రార్థన చేస్తే కనుక ఆయన ఏమని చెప్పారు, ఒక ఐడియా ఇచ్చారు, మీరు ఒక బ్రాహ్మణ విరోధులపై ప్రయోగించాల్సినటువంటి ఒక దక్షిణాగ్నిని బయటికి తీసుకుని రావడానికి మీరు యజ్ఞం చేయండి అని చెప్పారనమాట. సో అక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక శివుడికి తెలుసు అనమాట, వీళ్ళు ఏం చేస్తారు, నేను చెప్పినటువంటి దక్షిణాగ్నిని వీళ్ళు తీసుకుని వస్తారు, వాడు ఏంటంటే కనుక మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయలేకుండా మళ్ళీ వెనక్కి వస్తాడు, వీళ్ళే నాశనం అయిపోతారు అని చెప్పి శివుడికి తెలుసు అనమాట. తెలిసినా సరే ఆ విధంగా అయినా సజెషన్ ఇచ్చారనమాట. సో ఎందుకంటే వాళ్ళందరూ కూడా రాక్షస స్వభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి. సో ఆ తర్వాత వీళ్ళు శివుడు చెప్పినట్టే ఏం చేశారు, దక్షిణాగ్నిని వాళ్ళు సేవించారనమాట. సేవిస్తే కనుక అందులోంచి ఒక అతి భీషణమైనటువంటి ఒక నగ్న రూపం బయటకు వచ్చింది అనమాట. ఒక రాక్షసుడు బయటికి రావడం జరిగింది అనమాట. ఎలా ఉంది, సిక్కగడ్డము రాగి రంగులో ఉంది, నేత్రాలు నిప్పురవ్వలు వస్తూ ఉన్నట్టున్నాయి. సో చాలా భయంకరంగా ఉన్నాడు అనమాట. సో ఆయన ఆ తర్వాత ఇంకా ప్రథమ గణాలు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి వెంటనే వచ్చిన తర్వాత ఎక్కడికి అటాక్ చేయడానికి బయలుదేరిపోయారు, వెంటనే ద్వారకా నగరం వైపు వాళ్ళు పరుగు తీశారన్నమాట. ఎప్పుడైతే కనుక ఈ రాక్షసుడు ద్వారకా నగరం వైపు వెళ్తున్నాడు, ద్వారకా నగర వాసులందరికీ కూడా ఆ మంటలు నిప్పుల మూలంగా చాలా భయపడిపోయారు అనమాట. వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని ఎక్కడి దగ్గరికి వెళ్ళారు, సో కృష్ణ కృష్ణ త్రైలోక్యనాథ మమ్మల్ని రక్షించండి, ఈ పురాన్ని ఏదో దగ్ధం చేయడానికి ఒక అగ్ని లాంటిది వచ్చేస్తోంది, మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళారన్నమాట. కృష్ణుడు ఏం చేస్తున్నారు, ఆ టైంలో ఆయన పాచికలు ఆడుకుంటూ ఉన్నారన్నమాట ప్రశాంతంగా. ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయనకు తెలుసు ఇలాగ ఒక అగ్ని వస్తోంది మన వైపు, ద్వారకకు వస్తోంది అని చెప్పి ఆయనకు తెలుసు. అయినా సరే ఆయన పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి. కానీ ఎప్పుడైతే ఆయనకి భక్తులు కదా వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఏమన్నారు, వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటే కనుక నవ్వి ఏం పర్వాలేదు మీరేం కంగారు పడకండి అని చెప్పారన్నమాట. ఇది చాలా చిన్న విషయము, దీనికోసం నేనెందుకు వెళ్ళడము అనవసరం అని చెప్పి ఆయన ఏం చేశారు, ఆయన పక్కనే సుదర్శనం ఉంటే కనుక సుదర్శన ఆ అగ్ని రాక్షసుడి సంగతి ఏంటో చూడు అని చెప్పి సుదర్శనాన్ని పంపిస్తారని. ఎప్పుడైతే కనుక అగ్ని రాక్షసుడు అంటే ఒక అగ్నిలాగే ఉంటాడు, కానీ అక్కడ సుదర్శనుడు వచ్చారు. సుదర్శనుడు ఏంటి, ఆయన కోటి సూర్యుల లాగా ఆయన ప్రకాశించాడు అనమాట. ఈ అగ్ని రాక్షసుడు సుదర్శనుడి యొక్క వేడిని తట్టుకోలేకపోయాడు. సో మొత్తం తేజస్సు అన్ని దిక్కులు రోదసి అగ్ని రాక్షసుని కూడా బాధించింది అనమాట. సో ఆ విధంగా ఇంకేం చేయలేక సుదర్శనుడు ముందు నిలబడలేక ఏం చేశాడు, ఈ అగ్ని రాక్షసుడు మళ్ళీ వెనక్కి కాశీనగరానికి బయలుదేరాడు అనమాట. ఇక తంత్రాల్లో ఏంటంటే కనుక ఏమవుతుందంటే ఎవరైనా సరే ఎవరి మీదైనా సరే ఒక తంత్రం ద్వారా ఎవరినైనా ప్రయోగిస్తే కనుక వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ఎవరో ఒకరిని చంపాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చంపాల్సినటువంటి పనిలో వాళ్ళు విఫలమైతే కనుక మళ్ళీ వెనక్కి వచ్చి ఎవరైతే కనుక వాళ్ళని ఆ పని చేయమని చెప్పారో ఆ పనిలో వాళ్ళని ఎవరైతే పెట్టారో వాళ్ళని చంపేస్తుంది అన్నమాట.
సో అందుకే ఈ అగ్ని రాక్షసుని సృష్టించింది ఎవరు? సుదక్షిణుడు, అదే విధంగా బ్రాహ్మణులు అనమాట. వీళ్ళందరూ కూడా సుదక్షిణుడికి సహాయం చేశారు. సో అక్కడ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సుదర్శన చేతిలో ఓడిపోయి వచ్చారు కాబట్టి అదే కోపంతో మళ్ళీ గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి ఏం చేశారు? సుదక్షిణుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా భస్మం చేసేసారన్నమాట. సో ఈ యొక్క సుదర్శనుడు అక్కడ మాత్రం ఆగిపోలేదు. ద్వారకా నగరం నుంచి వీడు పారిపోయాడు కదా అని చెప్పి ఆగిపోలేదు. ఈ యొక్క అగ్ని రాక్షసుడిని వెంటబడుతూ మళ్ళీ ఎక్కడి దాకా వచ్చేసారు? కాశీ నగరం దాకా వచ్చేసారు. వారణాసికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎత్తైన మండపాలు, సభాభవనాలు, గోపురాలు, కోశాగారాలు, ధాన్యశాలలు, గజాససాలు, ఇలా ముఖ్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ నగరంలో వాటిని అన్నింటినీ కూడా ఏం చేసేసారు? దగ్ధం చేసేసారు అన్నమాట. సో మొత్తం పని అంతా కూడా పూర్తి చేసేసి మళ్ళీ చక్కగా ఎంతో ఒబీడియంట్ కదా ఆయన, చాలా ప్రియమైన అస్త్రము, ఆ తర్వాత చాలా సేవకుడు, ఇష్టమైన సేవకుడు కాబట్టి మళ్ళీ సుదర్శన ఏం చేశారు? ద్వారకా నగరం వెళ్ళి కృష్ణుడి దగ్గర ఉన్నారన్నమాట. సో ఈ విధంగా కృష్ణుడు ఏం చేశారు? అయితే పౌండ్రకుని చంపారు, కాశీరాజుని చంపారు, కాశీరాజు కుమారుణ్ణి, అక్కడ ఎవరైతే కనుక అనవసరమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాక్షస ప్రవృత్తి ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఆయన నాశనం చేయడం జరిగిందన్నమాట. సో ఇక్కడతోటి ఈ యొక్క అధ్యాయం పూర్తవుతుంది. ఇప్పుడు 67వ అధ్యాయము బలరాముడు ద్వివిధుడు అనేటువంటి వానరుణ్ణి వధించడము. సో చాలా అద్భుతమైనటువంటి కథ. సో ఈ యొక్క అధ్యాయంలో మనకి ఏం తెలుస్తుంది అని అంటే కనుక, మనం భగవంతుడి యొక్క సేవ చేసినా సరే ప్రత్యక్షంగా మన యొక్క సాంగత్యము సరిగ్గా లేకపోయినా ఒకవేళ వేరే భక్తులను మనము అపరాధం చేస్తే కనుక మన పరిస్థితి ఏమవుతుంది అనేటువంటిది మనకి ఈ యొక్క అధ్యాయంలో తెలుస్తుంది అన్నమాట. సో రామావతారం నుంచి ఇక్కడ కృష్ణావతారంలోకి కృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఎవరు కంటిన్యూ అయ్యారు? రామావతారం నుంచి కృష్ణుడి దాకా ఎవరు వచ్చారు? కృష్ణుడు వచ్చిన దాకా డైరెక్ట్ గా ఎవరు వచ్చారు? హనుమంతుడు. బలరాం. రామావతారంలో హనుమంతుడు ఉన్నారు, విభీషణుడు ఉన్నారు, ఎస్, జాంబవంతుడు రామావతారంలో ఉన్నారు. అదే జాంబవంతుడు మళ్ళీ కృష్ణుడి దగ్గరకు కూడా వచ్చి ఆయన సేవ చేశారు మళ్ళీ ఆయన. సో అన్ని రోజులు 30 రోజులు ఆయనతో పాటు యుద్ధం చేశారు. యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ తన కుమార్తెనిచ్చి వివాహం చేశారు. భగవంతుడికి మామగారు అయ్యారు అన్నమాట. సో అదే విధంగా మళ్ళీ ఆయన పాజిటివ్ అన్నమాట, పాజిటివ్ గా సేవ చేశారు భక్తుడి కింద. సో కానీ ఈ యొక్క ద్వివిధ వానరుడు ఏంటంటే కనుక అక్కడ రామావతారంలో వానర సైన్యంలో ఉండి రాముల వారికి ఆయన సేవ చేస్తారు. కానీ ఏమైపోతాడు? యొక్క సాంగత్యము చెడ్డ సాంగత్యం అయిపోవడం మూలంగా, వైష్ణవ అపరాధం చేయటం మూలంగా మళ్ళీ వచ్చి అదే మళ్ళీ కృష్ణుడి అవతారం, కృష్ణుడి కింద ఆయన వచ్చినప్పుడు అవతారి ఆయన వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి చనిపోతారు అనమాట. సో అది ఎలా ఉంది అనేటువంటి ద్వివిధుడు ఏ విధంగా వచ్చారో అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. శ్రీరాజోవాచ భూయోహం శ్రోతుమిచ్ఛామి రామస్యాద్భుత కర్మణః అనంతస్యాప్రమేయస్య యదన్యత్ కృతవాన్ ప్రభుః. మహాలక్ష్మి మాత చదవండి. ప్రణామాలు. మొదటి శ్లోకం మాతాజీ అనువాదం చదువుతున్నా ప్రభుజీ. పరీక్షణ్ మహారాజు అడిగిను, అనంతుడు అప్రమేయుడు అద్భుత కర్ముడునైన శ్రీ బలరాముని గురించి మరింత నేను వినగోరుచున్నాను. అతడు ఇంకనూ ఏమి చేసెను? హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. శ్రీ సుఖం వాచా నరకస్యాసకాకశ్చి త్రివిధో నామ వానరః సుగ్రీవా సచివః సోధా భ్రాతా మైందస్య వీరవాన్. మహాలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి. భాష్యము మొదటి పారాగ్రాఫ్ లక్ష్మీజీ మాతాజీ, తర్వాత రెండవ పారాగ్రాఫ్ లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ.
మహాలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి 2వ శ్లోకం. మూట్లో ఉండిపోయా ప్రభు. ఓకే పర్లేదు చదవండి. సరే ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిను. నరకాసురుని మిత్రుడు దివిదుడు అను వానరుడు మైందుని సోదరుడైన ఆ శక్తిశాలి దివిదుడు సుగ్రీవుని చే సలహాను బడిచి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. మూట్లో ఉండిపోయా. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. వానరుడైన ద్వివుదుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయములను శ్రీల జీవగోస్వామి తెలియజేసిరి. ద్వివుదుడు శ్రీరామచంద్రుని అనుయాయుడే అయినప్పటికీ నరకస్య సఖా అని ఇచ్చట తెలుపబడినట్లు నరకాసురునితో చెడ్డ సాంగత్యము చేయటం వలన తదనంతరము దుష్టుడయ్యను. బలగర్వముతో వాడు శ్రీరామచంద్రుని సోదరుడైన లక్ష్మణ్ణి ఇతరులను అగౌరవపరిచినందులకు ఫలితముగానే వానికి దుష్ట సాంగత్యము లభించెను. శ్రీరాముని అర్చించువారు భగవత్సేవక విగ్రహులైనట్టి మైంద ద్వివుదులకు ఉద్దేశించబడిన మంత్రములను ఉచ్చరించుదురు. శ్రీల జీవగోస్వామి వారి అభిప్రాయమును అనుసరించి ఈ శ్లోకమునందు పేర్కొనబడిన మైంద ద్వివిధులు శ్రీరాముని వైకుంఠ ద్వామమునందు వసించడి ఆ దేవతామూర్తుల శక్త్యావేశ రూపములు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెడు సాంగత్యం మూలననే ద్వివిధుడు పతనము చెందినాడనడి శ్రీల జీవ గోస్వామి అభిప్రాయముతో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఏకీభవించిరి. లక్ష్మణమూర్తిని అగౌరవపరిచినందులకు శిక్షగా అతనికి అట్టి దుష్ట సాంగత్యము సంప్రాప్తించను. అయినను ఇచ్చట పేర్కొనబడిన మైంది ద్వివిధులు వాస్తవమునకు నిత్య ముక్త భక్తులనియు వారే శ్రీరామచంద్రుని ఆరాధనా సమయంలో భగవత్ సేవక విగ్రహములుగా సంబోధింపబడుదురని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపిరి. మహాపురుషుల ఎడ అపరాధ ఫలితముగా కలిగేటి దుష్ట సాంగత్యం యొక్క దుష్పరిణామమును చూపుటకే భగవానుడు వారు పతనము చెందినట్లు చేసెను. ఈ విధముగా వివిధ మైందుల పతనమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు జయ విజయుల పతనముతో పోల్చిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఇప్పుడే మనము చెప్పుకున్నాం కదా, వైష్ణవాపరాధము ఎంత భయంకరంగా ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ మైందుడు ద్వివుదుడు వీళ్ళిద్దరు కూడా ఏమిటి, డైరెక్ట్ గా శ్రీరామచంద్రమూర్తికి వాళ్ళు ఆ యొక్క రామరావణ యుద్ధంలో వాళ్ళిద్దరు కూడా యుద్ధం చేశారు, సహాయం చేశారు, సేవనందించారు. అయినా సరే ఏమైంది, వీళ్ళు పతనం చెందారు. ఆ తర్వాత భగవంతుడికి డైరెక్ట్ గా వాళ్ళు సేవ చేసిన తర్వాత కూడా మళ్ళీ పతనం చెందారు. ఎందుకు పతనం చెందారు అని అంటే కనుక ఆ యొక్క ద్వివిధుడు లక్ష్మణమూర్తిని లక్ష్మణస్వామికి అవమానం చేశారన్నమాట. లక్ష్మణస్వామికి అవమానం చేయటం జరిగిందన్నమాట. సో వైష్ణవ అపరాధం అయింది కదా, ఆ యొక్క వైష్ణవ అపరాధం మూలంగా ఏం జరిగింది, మళ్ళీ ఆ యొక్క పడిపోయి నరకాసురుడి యొక్క స్నేహితుడయ్యారు. సో సాంగత్యం చూడండి, వైష్ణవ అపరాధము చేశారు ముందు. ఆ వైష్ణవ అపరాధం దేనికి దారి తీసింది, నరకాసురుడి యొక్క స్నేహానికి దారి తీసింది. ఆ నరకాసురుడితో స్నేహానికి దారి తీస్తే ఏమవుతుంది, చెడ్డవాడయ్యాడు కాబట్టి మళ్ళీ చంపబడ్డాడు. సో ఇక్కడ మైంద ద్వివిధులు అని చెప్పేసి ఇక్కడ కొన్ని శ్లోకాల్లో రాముల వారి యొక్క వర్ణించినప్పుడు వస్తుంది అన్నమాట. కానీ ఏంటంటే కనుక వాళ్ళిద్దరూ కూడా ఏమిటి, వైకుంఠధామంలో వాళ్ళిద్దరూ కూడా శ్రీరామచంద్రమూర్తి దగ్గర ఉన్నటువంటి దేవతామూర్తులు అన్నమాట. వాళ్ళిద్దరూ కూడా శక్తి ఆవేశ అవతారాలు అన్నమాట. వాళ్ళిద్దరూ కూడా ఎలా అయితే కనుక జయ విజయులు పడిపోయారో ఈ మైంద ద్వివిధులు ఇద్దరు కూడా పడిపోవడం జరిగిందనమాట. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో కాబట్టి మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవాపరాధం ఏం చేస్తుంది, మనకి దుస్సాంగత్యానికి దారి తీస్తుంది, తర్వాత మన యొక్క పతనానికి కూడా దారి తీస్తుంది అన్నమాట. సో ఇదే విధంగా ఏం జరుగుతుంది, మనకి సుగ్రీవుడు కూడా ఏం చేస్తాడు, లక్ష్మణుడికి సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వరు సుగ్రీవుడు కూడా. అందుకే రామచంద్రమూర్తి ఏం చేస్తారు, తెలిసి రావాలని చెప్పేసి సుగ్రీవుడు వాలి ఇద్దరు యుద్ధం చేసుకుంటే గనక మొట్టమొదటిసారి వాలిని సంహరించరు ఆయన. 2 కారణాలు.
ఒకటి ఏంటంటే కనుక ఇద్దరు కూడా చూడడానికి వాళ్ళిద్దరు కూడా కవల పిల్లల్లాగే ఉంటారు, ఒకేలా ఉంటారు, అదొక కారణము. కానీ ఏంటంటే ఆయన దేవాది దేవుడు కాబట్టి ఆయనకి కవల పిల్లల్లోంచి వాలి ఎవరు, ఆ తర్వాత సుగ్రీవుడు ఎవరు అని చెప్పి కనిపెట్టడం పెద్ద విషయం ఏం కాదు ఆయనకి. అయినా సరే సుగ్రీవుడికి బుద్ధి రావాలని చెప్పి ఏం చేస్తారని సంహరించారు. సో ఎప్పుడైతే కనుక రెండవసారి ఎప్పుడైతే కనుక ఆయన మళ్ళీ వెళ్ళమని చెప్తారనమాట. రెండవసారి వెళ్ళమని చెప్పినప్పుడు ఏమంటారు, మీరు మళ్ళీ ఇలాగే అన్నారు, ఈసారి కూడా మళ్ళీ నాకు వాలి చేతుల్లో దెబ్బలు తగిలేలాగా చేస్తారు నన్ను అని చెప్పానంటే కనుక లేదు లేదు ఈసారి అలా జరగదు అని చెప్పేసి ఏం చేస్తారైనా లక్ష్మణ స్వామి చేత ఒక మాల వేయిస్తారనమాట. సో ఎప్పుడైతే కనుక అంటే ఏమిటి, లక్ష్మణ స్వామి చేత మాల వేయడం అంటే లక్ష్మణ స్వామి యొక్క ఆశీర్వాదము దొరికిందనమాట. లక్ష్మణ స్వామి ఆశీర్వాదం దొరికిన తర్వాత ఈసారి ఆయన వాలిని చంపి సుగ్రీవుణ్ణి కిష్కింద రాజ్యానికి రాజు కింద చేస్తారనమాట. సో అలాగే మనం ఎప్పుడు కూడాను భగవంతుడు కదా అని చెప్పేసి ఆయన పక్కన ఉన్నటువంటి అనుయాయుల్ని ఎవరిని కూడా మనం తక్కువగా చూడడం కానీ, వాళ్ళని అగౌరవపరచడం కానీ, అమర్యాద చేయటం కానీ మనము చేయకూడదు అన్నమాట. సుగ్రీవుడు వెంటనే సరిదిద్దుకున్నాడు, కానీ మైందుడు ద్విధులు సరిదిద్దుకోలేదు, కాబట్టి వాళ్ళు పతనం అయిపోవడం జరిగిందనమాట. సో ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, మళ్ళీ అదే లక్ష్మణ స్వామి ఎవరి కింద వచ్చారు, మళ్ళీను బలరాముడి కింద వచ్చినప్పుడు మళ్ళీ బలరాముడి చేతిలోనే ద్వివిధుడు మరణించడం జరుగుతుందన్నమాట. సో ఏ విధంగా జరిగిందని చూద్దాం. సఖ్యుః సోపచితం కుర్వన్ వానరో రాష్ట్ర విప్లవం పురగ్రామాకరాన్ ఘోషా నదహాద్వాగ్ని మృత్యుజన్. ఆశం లక్ష్మీ మాతజీ అనువాదం చదవండి, తర్వాత గీతా కుశల్ మాతజీ భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. తన మిత్రుని నరకుని మరణంనకు ప్రతీకారం తీర్చుకొనుటకై విపుడు పురములకు, గ్రామములకు, గనులకు, గొల్లవాసములకు నిప్పు పెట్టి దేశమును ధ్వంసము కావించాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. శ్రీకృష్ణుడు ద్వివిధుని మిత్రుడగు నరకుని వధించెను. దానికి ప్రతీకారం తీర్చుకొనుటకు వానరుడు శ్రీకృష్ణుని యొక్క సమృద్ధమైన రాజ్యమును ధ్వంసం చేయ సంకల్పించెను. గ్రామములకు, నగరములకు, కర్మాగారములకు, గనులకు, అంతేగాక కృషి గోరక్ష కార్యములో నిమగ్నులై ఉండేది వైశ్యుల నివాసములకు నిప్పు పెట్టుట వాని మొట్టమొదటి కార్యమయ్యను అని శ్రీల ప్రభుపాదులు దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు. క్వచిత్ సా శైలనుత్పాట్య తైర్దేశాన్ సమచూర్ణయత్ ఆనర్తాన్ సుతరామేవ యత్రాస్తే మిత్రః హరిః. ప్రభావతి మాతాజీ శ్లోకానువాదించండి. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో పేజీ ప్రభుజీ? హరే కృష్ణ. 616 4వ పేరాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ. ఒక మారు ద్వివిధుడు పర్వతములను పెకిలించి వాటితో చుట్టుపక్కల గల రాజ్యములను విశేషముగా తన మిత్రహంతకుడగు హరివసించడి అనర్థ దేశమును ధ్వంసం చేసెను. హరే కృష్ణ ప్రభుజీ. క్వచిత్ సముద్ర మధ్యస్థో దౌర్భ్యాముక్షిప్య తజ్జలం దేశాన్నాగాయుత ప్రాణో వేలాకులేన్యమజ్జయత్. శ్రీదేవి మాతాజీ.
మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. శ్రీదేవి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. శ్రీదేవి మాతాజీ. ఆ ఆ మరొకప్పుడు వాడు 10,000 ఏనుగుల బలముతో సముద్రమునందు ప్రవేశించి తన బాహువులతో సముద్ర జలమును మందనము చేసి తీర ప్రాంతములను ముంచివేసెను. హరే కృష్ణ. ఆశ్రమాన్ ఋషి ముఖ్యానాం కృత్వా భగవనస్పతీన్ అదూషాయచ్చ కృన్మూత్రైరగ్నిన్వైతానికాన్ కలహ పురుషాన్ యోషితో దృప్తః చాబృద్రోణి గుహాసు సహ నిక్షిప్య చాప్యథాచాలై పేసష్కారివ కీటకం. ప్రసన్న మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. మరొకప్పుడు వాడు 10,000 ఏనుగుల బలముతో సముద్రము నందు ప్రవేశించి తన బాహువులతో సముద్ర జలమును మందనము చేసి తీర ప్రాంతమును ముంచివేసింది. చదివేశారండి దాని కిందదే. ఆ దుష్టుడు మహర్షుల ఆశ్రమంలోని చెట్లను విరచుచు వారి యజ్ఞాగ్నులను తన మలమూత్రములతో అపవిత్రపరచుచుండెను. పందిరీగా చిన్న చిన్న పురుగులను బందీ చేసినట్లుగా వాడు గర్వంతో స్త్రీ పురుషులను పర్వత గుహలలోనికి త్రోసి వాటిని పెద్దరాలతో కప్పివేయుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం దేశాన్ విప్రకుర్వన్ దూషయాంశ్చాకులస్త్రియః శ్రుత్వా సులలితం గీతం గిరిం రైవతకం యయౌ. శ్వేతమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి ద్వివిధుడు ఆ విధముగా చుట్టుప్రక్కల రాజ్యములను పీడించుచు కుల స్త్రీలను చెరచుచుండగా రైవతక పర్వతము నుండి సుశ్రావ్యమైన సంగీత ధ్వని విని అతడకు వెడలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ద్వివిధుడు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఇక్కడ వర్ణించారు. ఇవన్నీ కూడా మనము వింటే కనుక ఏం గుర్తొస్తుంది? ఎటువంటి పనులు చేస్తున్నాడు ద్వివిధుడు? రాక్షసులు చేసే పని, అసురులు చేసే పనులు చేస్తున్నారు. రాక్షసులు కూడా ఇదే రకమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు? యజ్ఞ యాగాదులన్నిటినీ కూడా నాశనం చేస్తూ ఉంటారు. యజ్ఞకుండాల్లో మలమూత్రాలు వేస్తూ ఉంటారు. అక్కడ ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళందరినీ కూడా వేడిపిస్తూ ఉంటారు. ఎక్కడైతే పట్టణాలు ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేస్తూ ఉంటారు. వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. సో ఇలాగ సముద్ర జలాలన్నిటినీ కూడా తోసి ఆ యొక్క ప్రకృతి సమతుల్యాన్ని అంతా కూడా పాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఎందుకంటే కనుక తన మిత్రుడైనటువంటి నరకాసురుని చంపేసినటువంటి శ్రీహరికి ఇబ్బంది కలిగించాలని చెప్పేసి ఆయనకి ఎవరైతే కనుక ఇష్టమైనటువంటి వాళ్ళు, ఆయనకి దాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ద్వివిధుడు చాలా బలవంతుడు అనమాట. ఎందుకంటే కనుక రామరావణ యుద్ధంలో కూడా ఈయన ఎంతో సహాయపడతాడు. సో అందులోనూ త్రేతాయుగం నుంచి ద్వాపరయుగానికి వస్తే కనుక ఆటోమేటిక్ గా మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళ యొక్క సైజులు ఎక్కువగా ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటారు వాళ్ళందరూ కూడా. సో కాబట్టి ఆ విధంగా కూడా బలము, మామూలుగా కూడా ఇక ద్వివిధుడు చాలా బలవంతమైనటువంటి వాడు. అందులోని ఇప్పుడు నరకాసుడి యొక్క సాంగత్యం, అసోసియేషన్ వల్ల ఏమైపోయింది, వీడు కూడా రాక్షస ప్రవృత్తి పూర్తిగా వచ్చేసి అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అనమాట. ఒకసారి ఇదే విధంగా అందరినీ కూడా బాధ పెడుతూ కుల స్త్రీల్ని చేరుస్తూ ఉంటే కనుక ఏమైంది, రైవతక పర్వతం నుంచి మంచి సంగీతం వినబడింది అనమాట. అయ్యో ఏదో సంగీతం వినబడుతుంది, ఏంటబ్బా ఇది చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ చేస్తున్నటువంటి చెత్త పనిని ఆపేసి మళ్ళీ అక్కటేపు వెళ్ళారనమాట. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఏం జరిగింది, బలరాముడితో ఏ విధంగా తారసపడ్డారు, అవన్నీ కూడా మనము రేపు చూద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ 2వ శ్లోకంలో ఫస్ట్ పేరాలో కింద శ్రీరాముని వైకుంఠధామమునందు వసించడి ఆ దేవతామూర్తుల శక్తావేశ రూపములే అంటున్నారు ఈ మైందు ద్వివిధులు. వీళ్ళందరూ కూడా లీల చేయడానికి వస్తారు కదా, అందరూ కూడాను లీల చేయడానికి వచ్చినప్పుడు రకరకాల రోల్స్ తీసుకుని వస్తారనమాట. ఎలా అయితే కనుక జయ విజయులు కూడా ఏమయ్యారు, వాళ్ళిద్దరు కూడాను
ఇక్కడికి వచ్చిన తర్వాత 3 అవతారాల్లో కూడా మళ్ళీ వాళ్ళు రాక్షసుల కింద ఉన్నారు, భగవంతుడికి ఎగైనెస్ట్ గా పనిచేశారు. సో అలాగే మహేంద్ర ద్వివిధులు కూడా వాళ్ళిద్దరూ కూడా వైకుంఠ ధామంలో ఉంటే కనుక ఆ యొక్క అయోధ్య ధామం, ట్రాన్సెండెంటల్ అయోధ్య ధామంలో వాళ్ళిద్దరు కూడా శక్తి ఆవేశ అవతారాలు అన్నమాట. వాళ్ళిద్దరు కూడా దేవతామూర్తులు, వైకుంఠ వాసులు అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అందుకే వాళ్ళిద్దరిని కూడా ఆ యొక్క శ్లోకాల్లో కూడా మహేంద్ర ద్వివిధులు వాళ్ళ శ్లోకాలు వచ్చినప్పుడు వాళ్ళని కీర్తిస్తారు అన్నమాట ఆ యొక్క శ్లోకాల్లో. అదేంటి రాక్షసుల్ని కీర్తిస్తున్నారు అని మనం అనుకోకూడదు, అందుకని చెప్పేసి ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ. గురు మహారాజు గారి కోసం 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చేపించండి ప్రభుజీ.